స్థానిక పోరుపై ఏపీ బీజేపీలో పెద్ద చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో బలం చాటుకోవడానికి ఇదో మంచి అవకాశంగా భావిస్తోంది పార్టీ నాయకత్వం. కూటమి పొత్తులో ఎక్కువ సీట్లో పోటీకి నిలిచి సత్తా చాటుకోవాలని ఆతృత పడుతున్నారు ఆ పార్టీ నాయకులు. కూటమి పొత్తులో స్థానిక సీట్ల బేరసారల్లో బీజేపీకి ఇచ్చినవెన్ని, అందులో గెలిచినవెన్ని, ఇవే అంచనాల్లో తలమునకలై ఉంది ఏపీ బీజేపీ నాయకత్వం. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటాయి. దారులు వేరైనా భావ వైరుధ్యాలున్నా గత ఎన్నికల్లో 3 పార్టీలు జతకట్టాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత రాజకీయ అంచనాలు మారిపోయాయి. ఇక కూటమికి తిరుగు లేదు అని, విపక్ష పార్టీ వైసీపీకి ఛాన్సే లేదన్నట్టు పరిస్థితులు మారిపోయాయి అనే భావనలో ఉన్నారట కూటమి నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అప్పుడే అంతర్గతంగా అభ్యర్థులు, ఆశావహులు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై ఇప్పటికే డిస్కషన్ మొదలైందంటున్నారు. కూటమి బలంతో ఏపీలో సత్తా చాటిన బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ మార్కు చూపించుకోవాలని భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆ దిశగా మంతనాలు కూడా స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో బీజేపీ నాయకత్వం ఓటు బ్యాంక్ కీలకంగా ఉందని ఇటీవల జరిగిన సారథ్యం యాత్రలో పార్టీ నాయకత్వం గుర్తించిందట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ ఇవ్వగలమనే కాన్ఫిడెన్స్తో కమలం పార్టీ నాయకులున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు స్థానిక పోరులో పోటీకి ఆయా ప్రాంతాల్లోని బీజేపీ సీనియర్లు కూడా సై అంటున్నారట. పోటీ అంటే అలాటప్పగా కాదని, ఆర్థిక పరిస్థితులతో పాటు అన్ని అంశాలను పార్టీ నేతల ముందుంచుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పార్టీలో సీనియర్లను గుర్తించడంతో పాటుగా వారు పోటీ చేసేందుకు అవసరమైన వనరులు ఉన్నాయా లేదా అనే విషయాలపైన ఆరా తీశారట. గ్రౌండ్ లెవెల్ సమాచారంతో స్థానిక సంస్థల పోరులో ఎక్కువ సీట్లు తీసుకోవడం ద్వారా కూటమి మద్దతుతో ఎక్కువ సీట్లలో విజయం ఖాయమని స్థానిక నాయకత్వం మాధవ్కు వివరించారని చెబుతున్నారు. ఏపీలో బీజేపీ ప్రభావం అంతగా లేదని అంటున్న వారికి గట్టి సమాధానం ఇవ్వాలంటే స్థానిక పోరులో పార్టీ నాయకత్వం ప్రభావం చూపించాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రంలో పార్టీని బలంగా నిలబెట్టేందుకు కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గానే ఆలోచన చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీలో ఉన్న సీనియర్లు, ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్రాప్ ఉన్న కుటుంబాల మహిళలను సామాజిక వర్గాల వారీగా బయటికి తీసుకురావడం ద్వారా పార్టీ లక్ష్యం నెరవేరుతుందని ఆలోచనలో ఉన్నారు. మాధవ్ ఎంపికకు తీసుకున్న నిర్ణయం తరహాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే రిజల్ట్ దానంతటదే వస్తుందని పార్టీ నాయకత్వంలో చర్చ జరుగుతోంది. ఇదే ఈక్వేషన్లో ముందుకు వెళితే స్థానిక పోరులో అభ్యర్థుల కొరత కూడా ఉండకపోవచ్చు. పైపెచ్చు కూటమి పార్టీల సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. పార్టీ ఓటు బ్యాంకు కూడా బలంగా పనిచేస్తుందని అంచనాల్లో పార్టీ నాయకత్వం ఉందని చెబుతున్నారు. కూటమిలో 3 పార్టీలు కలిసి కూర్చుని సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీల మధ్య ఓట్ షేరింగ్ సాలిడ్ గా జరిగింది. మెజారిటీ ఓటు బ్యాంకు టీడీపీదే అయినా తరువాతి స్థానంలో జనసేన ఉంది. బీజేపీ 3వ స్థానానికే పరిమితమైంది. దీనిపై టీడీపీ నేతలు తీసుకువచ్చిన ప్రస్తావనపైన బీజేపీ నేతలు సీరియస్ గానే స్పందించారు. బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణ స్వీకార వేదికపైనే బీజేపీ ఓటు బ్యాంకుని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్స్ కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి సొంతంగా బలముందన్న విష్ణు కామెంట్స్ కి పార్టీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడే స్థానిక పోరులో రాజీ పడకుండా బీజేపీ వాటాను దక్కించుకోవాల్సిందే అనే డిమాండ్ తెరపైకొచ్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నిర్వహించిన సారథ్య యాత్ర నుంచి పార్టీలో చర్చ సాగుతూనే ఉంది. స్థానిక సంస్థల పోరులో సీట్లు డిసైడ్ అయ్యేదాకా ఈ వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందని అంతర్గత సమావేశాల్లో పార్టీ నాయకులు చెబుతున్నారట.
మాధవ్ సీఎం చంద్రబాబును కలిసినప్పుడల్లా సీట్ల విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈసారి స్థానిక పోరులో టీడీపీ తర్వాత బీజేపీని ఎక్కువ సీట్లు దక్కించుకుంటుందని కాషాయ నేతలు ధీమాగా చెబుతున్నారట. నామినేటెడ్ పదవులను ఎక్కువగా టీడీపీనే దక్కించుకుంది. ఆ తరువాతి స్థానంలో జనసేన ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ప్రాధాన్యమిస్తామనే హామీతోనే నామినేటెడ్ పోస్టుల రేసులో వెనక్కి తగ్గామని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద త్వరలో జరిగే లోకల్ వార్లో బీజేపీ మార్క్ రాజకీయం ఎలా ఉంటుంది, మాధవ్ సారథ్యంలో పార్టీ ఎలా ముందుకు వెళుతుందనే దానిపై బీజేపీలో చర్చ నడుస్తోంది.